హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలానే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను మా అమ్మ కలిసేసి ఒక చెట్టు అయితే ఇక్కడ ప్లాంట్ చేయబోతున్నాము. వీళ్ళు కొత్తగా అంటే ఒక 2 డేస్ అయిందండి ఇంట్లోకి వచ్చేసి. అమ్మ నాన్న ఉంటారు, మేము సపరేట్గా ఉంటాము. ఇక్కడ చెట్టు వేద్దాం అనేసి మంచిగా ప్లాంట్స్ అన్నీ తెచ్చుకున్నాము. ఫస్ట్ అయితే ఇక్కడ మట్టి అంతా తీస్తున్నాము. ఇక్కడ గుణపం తీసేసుకొని మంచిగా ఇట్లా తవ్వుతున్నాను. ఇది చాలా బరువు ఉందండి, అందుకోసం అనేసి మా అమ్మ నాకు కొద్దిగా హెల్ప్ చేస్తుంది. బట్ ఇద్దరం కలిసి తవ్వడం అనేది రావట్లేదు, అందువల్ల నేనే కొద్దిగా తవ్వుతూ ఉన్నాను. ఇది నాకన్నా ఎత్తు ఉంది అండ్ బరువు కూడా చాలా ఉందండి. మీకు అలవాటా అని అడుగుతారేమో, నాకైతే అలవాటు లేదండి. బట్ ఏదైనా సరే, ఏ పనైనా కానీ మనకి రాదు అంటే రాదు, ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది అనేది నా ఒపీనియన్. బికాజ్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు కష్టపడలేదు, బట్ ట్రై చేసేటప్పుడు మాత్రం ఆ సాటిస్ఫాక్షన్ అనేది నాకైతే ఖచ్చితంగా ఉంటుంది. ట్రై చేసామంటే రానిదంటూ ఏది ఉండదు. ఇలా మట్టినంతా తవ్వేస్తూ కొద్దిగా కింద తవ్వేసిన మట్టిని కొద్దిగా తీసేస్తూ కింద గుంట అయితే చేసేస్తున్నాను. ఇలా మట్టంతా తీస్తూ ఉన్నాను. మా పాప అయితే వెనకాల ఉండేసి చూస్తూ ఉంది. ఇదిగో చూడండి, ఈ విధంగా అయితే చిన్న గుంటలాగా చేసేసాను. చిన్నదేం కాదండి, కొద్దిగా చెట్టు అనేది లోపలికి వేయాలి కాబట్టి మంచిగానే చేశాను. ఈ మట్టినంతా, ఎక్స్ట్రా ఉన్న మట్టినంతా తీసేస్తూ ఉన్నాను. ఇదిగో చూసారు కదా, ఈ విధంగా అయితే చేశాను. ఈ తాపి అనేది పనికి వస్తారు కదా, మా ఇల్లు కట్టేటప్పుడు వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నామండి. ఒక 50 రూపీస్ ఇస్తే వాళ్ళు మనకి ఇచ్చేసారనమాట. అది అంటే డైలీ మనము రెంట్‌కి తెచ్చుకోవాలి కదా ఆ పనిముట్లు అనేసి. మా అమ్మ అయితే చిన్నప్పటి నుంచి అన్నీ కొనేసి పెట్టేసుకునేదండి. ఎప్పుడైనా మనకి ఇలా చెట్లు ప్లాంట్ చేయాల్సినప్పుడు, ఏదైనా కావాలన్నప్పుడు ఉపయోగపడుతుంది కదా అనేసి అన్నీ కొనిపెట్టుకుంటూ ఉంటుంది. నేను అమ్మ అయితే కలిసి ఒకసారి చూసుకుంటున్నామనమాట. కింద వేర్లు ఏ విధంగా పెడితే సెట్ అవుతుంది అనేసి. సో మంచిగా అయితే ఇట్లా అమ్మ కింద వేర్లంతా సెట్ చేస్తూ ఉంది, నేను పైన పట్టుకున్నాను. చూసుకున్న తర్వాత కొద్దిగా నేల అనేది తడుపుకోవాలండి స్టార్టింగ్, చెట్టు బాగా రావాలంటే. ఈ విధంగా కొద్దిగా బకెట్‌లో వాటర్ తెచ్చేసుకొని, చూసారు కదా, ఇలా మట్టి తర్వాత వాటర్ పోసేసిన తర్వాత మట్టి వేస్తూ ఉన్నాము. ఈ వేర్లనేవి మంచిగా పెడుతున్నాను. ఇలా పెడుతుంది అమ్మ. ఇలా పెట్టేసిన తర్వాత మట్టంతా కొద్దిగా వేసుకుంటూ మనం తవ్విన ఈ గోయనైతే ఇట్లాగా అంతా కవర్ చేసేస్తూ ఉన్నాము. ఫస్టు నేలని కొద్దిగా తడిపి తర్వాత ప్లాంట్ వేసి మట్టి వేస్తే చెట్టు అనేది త్వరగా బతుకుతుందంట. మా అమ్మ అయితే ఎప్పుడు ఇలానే చేస్తుంది. మా మదర్ చేత్తో ఏ చెట్టు వేసినా కానీ అండి, ఆ చిన్న రోజా పువ్వు తీసుకొచ్చి మనం వాడేసింది రోజా పువ్వు వేసినా కానీ అది మొక్కలాగా వచ్చేస్తుంది. బికాజ్ తన అదృష్టం అనుకుంటాను మేబీ. నేను వేస్తే అప్పుడప్పుడు అలా చచ్చిపోతూ ఉంటాయి కానీ ఒక్కొక్కటి మాత్రమే బతుకుతుంది. బట్ మా అమ్మ వేస్తే ఏదైనా అలానే బతుకుతుంది. ఇక్కడైతే బరువుగా ఒక బండ అయితే పెట్టేసాము. ఇలా బండ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ వేర్ల మీద బాగా స్ట్రెస్ పడేసి ఒక వారం రోజుల్లోనే మంచిగా బతికిపోతుందండి. మీరేదైనా చిన్న కొమ్మ వేసినా కానీ ఇలా చేశారంటే త్వరగా ఫాస్ట్‌గా అది గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది. అమ్మ అయితే మిద్దె మీదకి వెళ్తుంది. సో మేడ మీదకి దీన్ని అల్లిద్దాం అనేసి మేము ప్లాన్ చేసుకున్నాము. పైనుంచి ఇదిగోండి ఇలా తాడునైతే వదులుతూ ఉంది. నేను కిందున్నాను కదా, ఈ క్రీపర్‌ని తీసుకొని దీనికైతే బైండ్ చేద్దాం అనేసి పైనుంచి చూసుకుంటుందనమాట. ఎంత తాడు వదిలితే బావుంటుంది అనేసి. నేనైతే తీసేసుకొని కింద దానికి సరిపడా లైట్‌గా బైండ్ చేస్తూ ఉన్నాను. ఇలా నేనైతే 3 టైమ్స్ బైండ్ చేశాను. బట్ అమ్మ వచ్చేసి అలా కాదు, ఒక్కసారే బైండ్ చేయాలి, బికాజ్ చెట్టు మళ్ళీ టైట్ అయిపోతే మంచిగా ఎదగదు అనింది. తర్వాత నేను మళ్ళీ తీసేసి ఒక్క తాడుతోటి అలా బైండ్ చేసేసాను. ఈ విధంగా గట్టిగా బైండ్ మన పనులు మనం చేసుకోవడంలో చాలా హ్యాపీనెస్ ఉంటదండి. అండ్ ఇప్పుడైతే చెట్టు వేస్తున్నాం కదా, ఇది మంచిగా బతికిందంటే అసలు ఆ హ్యాపీనెస్సే వేరు. ఇదైతే పూల చెట్టు. మాకు చిన్న పాప ఉంది కదా, సో పాపకి అప్పుడప్పుడు ఫంక్షన్స్ అప్పుడు, పండగలప్పుడు పెట్టుకోవాలి కదా అనేసి ముందరైతే పూల చెట్లు అనేవి వేసుకుంటున్నాము. పైకి ఇలా కట్టేసాను నేనైతే. పైన అమ్మ కరెక్ట్‌గా ఉందా లేదా అనేసి పైన మేడ మీద నుంచి కరెక్ట్‌గా సెట్ చేసుకుంటుంది. ఎక్స్ట్రా ఉన్న తాడుని కింద ఈ విధంగా నేనైతే లైట్‌గా, మరీ టైట్‌గా లాక్కుండా ఇలా బైండ్ చేసేసాను. సో ఇదైతే సెట్ అయిపోయింది. ఫైనల్లీ ఈ విధంగా అయితే చెట్టునైతే మేము నాటేసాము. ఇది సొంటి జాజులు అంటాం కదా, ఆ పూల చెట్టు అనమాట. అమ్మ పైన కొద్దిగా గట్టిగా కడుతూ ఉంది. చూద్దాము ఇది ఇంతకీ ఒక 10 డేస్ తర్వాత అయితే మనకి కరెక్ట్‌గా తెలుస్తుంది ఇది బతుకుతుందా లేదా అనేసి. నేను చెప్పాను కదా, అమ్మ చేత్తో ఏస్తే ఏదైనా బతుకుతుందని ఆశిస్తాం. బాయ్ బాయ్.